వెల్కమ్ టు మెగానన్ టీవీ. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా దురంధర్ 2. ఒక ఇండియన్ స్పై పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడి వారితో కలిసిపోయి పాకిస్తానీలా బతికేస్తూ అండర్ వరల్డ్ గ్యాంగ్ లో చేరి మిషన్ కంప్లీట్ చేసే కథే ఇది. అయితే ఈ సినిమాలో రణవీర్ సింగ్ పోషించిన హంజా అలీ మజారీ పాత్ర వెనుక ఎంతో మంది రియల్ లైఫ్ రా ఏజెంట్ల స్ఫూర్తి ఉందని ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ క్యారెక్టర్ పైన పడింది. డాక్టర్ అవ్వాలనుకునే ఆ ఎలినా జమాలీ పాత్ర పాకిస్తాన్ కు చెందిన ఒక ప్రముఖ పొలిటీషియన్ సొంత కూతురి రియల్ స్టోరీ అని బాలీవుడ్ కోడ ఎక్కుస్తుంది. అసలు అండర్ వరల్డ్ గ్యాంగ్ మెంబర్ తో ఆ పాక్ లీడర్ కూతురు నిజంగానే ప్రేమలో పడిందా? పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు అందులో జమీల్ జమాలీ పాత్ర నాదే అని ప్రగల్భాలు పలికిన ఆ పాకిస్తాన్ నాయకుడు ఇప్పుడు పార్ట్ 2 చూసి ఎందుకు వణికిపోతున్నాడు? అసలు నిజ జీవితంలో ఆ పాక్ లీడర్ కూతురి ప్రేమ కథ ఏంటి? కొన్ని సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తారు, కానీ మరికొన్ని సినిమాలు రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని డార్క్ సీక్రెట్స్ ఆధారంగా తెరకెక్కుతున్నాయి. దురంధర్ 2 సినిమా సరిగ్గా ఈ రెండో కోవలోకి వస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాలో డాక్టర్ అవ్వాలనుకునే ఎలినా జమాలీ పాత్రకు పాకిస్తాన్ ప్రముఖ నాయకుడు నబిల్ గబల్ కూతురు మహీన్ గబల్ రియల్ లైఫ్ క్యారెక్టర్ కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సినిమాలో విలన్ గా నటించిన జమీల్ జమాలీ పాత్ర నబిల్ గోబల్ కు ప్రతిరూపంగా తీశారు. అయితే ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వగానే ఆ క్యారెక్టర్ నాదే అని చెప్పుకున్న నబిల్ గోబల్ ఇప్పుడు పార్ట్ 2లో కూతురి స్టోరీని కూడా డైరెక్టర్ పర్ఫెక్ట్ గా దించేయడంతో టెన్షన్ తో తలపట్టుకుంటున్నాడట. దురంధర్ 2లో రణవీర్ సింగ్ రెహమాన్ గ్యాంగ్ లో ఒక అండర్ కవర్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో డాక్టర్ కావాలనుకునే ఎలినా జమాలీతో అతను ప్రేమలో పడతాడు. సెకండ్ పార్ట్ లో వీరికి ఒక బిడ్డ కూడా పుడుతుంది. ఇక రియల్ లైఫ్ విషయానికి వస్తే పాకిస్తాన్ లీడర్ నబిల్ గబల్ కూతురు మహీన్ గబల్ నిజ జీవితంలో కూడా ఇలాగే ఒక అండర్ వరల్డ్ గ్యాంగ్ మెంబర్ తో ప్రేమలో పడిందట. ఆమె ఎవరితో ప్రేమలో పడిందంటే పాకిస్తాన్ కరాచీని గడగడలాడించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ ఉజైర్ బలూచ్ గ్యాంగ్ కి చెందిన ఒక కీలక సభ్యుడితో ఈ విధంగా ప్రేమలో పడింది. మహీన్ ఎప్పుడు తన తండ్రికి భిన్నంగా రాజకీయాలకు పబ్లిసిటీకి దూరంగా ఉండేది. సరిగ్గా ఈ పాయింట్ నే సినిమాలో డైరెక్టర్ ఎలినా క్యారెక్టర్ కు వాడాడని తెలుస్తోంది. తన కూతురు ఒక గ్యాంగ్స్టర్ తో ప్రేమలో పడిందన్న విషయం తెలిసాక పాక్ లీడర్ నబిల్ గోబల్ కు మైండ్ బ్లాక్ అయిందట. పరువు పోతుందన్న భయంతో మహీన్ ను బలవంతంగా కువైట్ కు పంపించేశాడని అప్పట్లో పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఈ గ్యాంగ్ తో లింక్స్ కట్ చేయడానికి 2025 డిసెంబర్లో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ మాజీ స్పీకర్ ఇలాహీ బక్ష్ సోమ్రో మనవడు మౌలా బక్ష్ సోమ్రోకు ఇచ్చి వివాహం జరిపించారట. ఈ మౌలానా బక్ష్ ఎవరంటే ప్రస్తుతం సింధు ప్రావిన్స్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్తాన్ తెహ్రీ ఇన్సాఫ్ పార్టీలో కీలక నాయకుడుగా ఉన్నాడు. ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఇప్పుడు సినిమాలోని ఎలినా క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుండటం గమనార్హం. ఇక్కడే నబిల్ గబోల్ కు అతిపెద్ద సమస్య వచ్చి పడింది. మొదటి భాగం దురంధర్ వచ్చినప్పుడు అందులో పొలిటీషియన్ జమీల్ జమాలీ పాత్రను చూసి అది నేనే, ఆ క్యారెక్టర్ నా జీవితం నుంచే ఇన్స్పైర్ అయి రాసుకున్నారు అని మీడియా ముందు బిల్డప్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు పార్ట్ 2 క్లైమాక్స్ చూశాక ఆయనకు నిద్ర కరువైంది. ఎందుకంటే పార్ట్ 2లో జమీల్ జమాలీ చేసే చీకటి దందాలను, కూతురి క్యారెక్టర్ వెనుక ఉన్న సీక్రెట్స్ ను కూడా చూపించారు. ఇప్పుడు జనాలు ఆ కూతురి క్యారెక్టర్ను కూడా నిజ జీవితంలో తన కూతురు మహీన్ గబోల్ కు ఆపాదిస్తారని, మాఫియా గ్యాంగ్లతో తమ కుటుంబానికి ఉన్న రిలేషన్స్ ఏంటని ఇంటెలిజెన్స్ సంస్థలు ఎక్కడ విచారణ చేస్తాయని నబిల్ గబోల్ తీవ్ర టెన్షన్ తో వణికిపోతున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం పాకిస్తాన్ రాజకీయాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఆర్మీ ఎవరిని పడితే వాళ్లను అరెస్టు చేస్తుంది. గతంలో ఆ పాత్ర నాదేని ఒప్పుకున్నావు కదా, అంటే సినిమాలో చూపించిన నేరాలన్నీ నువ్వు రియల్ లైఫ్ లో చేసినవే కదా అని పాక్ ఆర్మీ అక్కడి నిఘా సంస్థలైనను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన పరువు పోవడమే కాకుండా ఇప్పుడు ప్రాణభయం పట్టుకుందని సెటర్లు పేలుతున్నాయి. రాజకీయ నాయకులు క్రెడిట్ కొట్టేయాలని చూస్తే అది ఎలా రివర్స్ అవుతుందో చెప్పడానికి ఈ దురంధర్ 2 ఎపిసోడ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ పార్ట్ లో హీరోలా ఫీల్ అయిన పాక్ లీడర్ ఇప్పుడు తన కూతురి లవ్ స్టోరీ కూడా బయటపడటంతో ఎవరికి ముఖం చూపించలేకపోతున్నాడట.
ఏది ఏమైనా మన బాలీవుడ్ డైరెక్టర్లు పాకిస్తాన్ లీడర్ల రియల్ లైఫ్ డార్క్ సీక్రెట్స్ ని చాలా తెలివిగా స్క్రీన్ మీదకు పెట్టి వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.